ఇంకొక దారుణమైన మోసం. ఇలాంటి ఫేక్ సెల్లర్స్ వల్ల జెన్యూన్ గా ఉన్న పేజెస్ ని కూడా ట్రస్ట్ చేయడానికి భయపడుతున్నారు జనాలంతా కూడా. రీసెంట్ గా మరుదులు వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం అని చెప్పి ఒక లెహంగా అయితే ఆర్డర్ పెట్టిందన్నమాట. సో ఆ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టే ముందే నాకైతే ఆ పేజ్ గురించి డీటెయిల్స్ సెండ్ చేసి ఓకే నా వదిన ట్రస్టెడ్ అని నన్ను అడిగిందన్నమాట. సో నేనైతే ఆ పేజ్ అంతా కూడా చూసాను. నార్మల్ గా ప్రైస్ చూస్తే నాకు కూడా డౌట్ వచ్చింది. బ్రాండ్ గా ఉన్న లెహంగాస్ అన్ని కూడా 2500 రేంజ్ లో ఉన్నాయన్నమాట. డౌట్ వచ్చి నేను క్లయింట్ రివ్యూస్ అవి కూడా చెక్ చేశాను అనమాట. ఆ పేజ్ లో క్లయింట్ రివ్యూస్ కూడా చాలా ఉండటం వల్ల ఓకే ఈ పేజ్ ని ట్రస్ట్ చేయొచ్చు అని నేను తనకి సజెస్ట్ చేశాను అనమాట. అండ్ సజెస్ట్ చేసే ముందే తనకి ఇంకొక విషయం కూడా చెప్పాను. సిఓడి ఆప్షన్ ఉంటే బెటర్ దాన్ని ట్రై చేయని చెప్పి. వాళ్ళని అడిగితే సిఓడి ఉందా అంటే సిఓడి ఉంది, కానీ సిఓడి కావాలి అనుకుంటే ముందు 200 పే చేయాలి ఆన్లైన్ పేమెంట్ అని చెప్పారు. సో తను నాకు ఆ విషయం అయితే చెప్పలేదు. అక్కడే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. సో సిఓడి ఉంటే మనకి 200 ఎందుకు ముందే పే చేయమని చెప్తారు. సిఓడి అన్న తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక మీకు ఈ లెహంగా పైన ప్రోడక్ట్ పైన 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుందన్నారు. సో జనరల్ గా కొన్ని పేజెస్ వాళ్ళు సిఓడికి ఆన్లైన్ కి చిన్న మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తారు. లైక్ అది ఎలా అంటే సిఓడి అయితే 50 రూపీస్ టు 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్ గా 500 డిస్కౌంట్ ఇచ్చారు. అది కూడా 2500 రూపీస్ లెహంగాకి 500 డిస్కౌంట్ ఇస్తున్నారంటేనే ఇది కాస్త ఫేక్ పేజ్ అని నాకు డౌట్ వచ్చింది. సో అప్పటికే తను 200 అయితే పే చేసేసింది అనమాట. ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే కనుక మీకు ఆర్డర్ 4 డేస్ లో వచ్చేస్తుంది. అదే మీరు సిఓడి పెట్టుకుంటే కనుక 1 వీక్ టైం పడుతుంది అని చెప్తారు. సో ఓకే అని చెప్పి తనైతే సిఓడి పెట్టుకుంది, 200 పంపించేసింది. 2 డేస్ 3 డేస్ తర్వాత ట్రాకింగ్ అడగమని చెప్పాను. ట్రాకింగ్ అడుగుతుంటే వాళ్ళైతే ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను ప్రతిదీ మీకు క్లియర్ గా స్క్రీన్ షాట్స్ ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. రెస్పాన్స్ ఇవ్వలేదు. సో రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని రిపీటెడ్ గా మెసేజెస్ పెడుతుంటే వాళ్ళకి ఫేక్ ట్రాకింగ్ లింక్ పంపించారనమాట. 3 డేస్ అయినా 4 డేస్ అయినా 5 డేస్ అయినా దాని ట్రాకింగ్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఆ ప్లేస్ లోనే అలాగా చూపిస్తుంది అనమాట. సో అక్కడికే నాకు డౌట్ వచ్చింది. 1 వీక్ కాదు 1 మంత్ అయిన తర్వాత కూడా మనకి డెలివరీ ఇంకా రాలేదన్నమాట. ఇలాంటి ఫేక్ పేజెస్ వల్ల జెన్యూన్ పేజెస్ ని కూడా జనాలు అందరూ ట్రస్ట్ చేయడానికి భయపడుతున్నారు. సో ఇటువంటి ఫేక్ పేజెస్ కి ఖచ్చితంగా సరైన సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. నేను ఈ పేజ్ ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఈ వీడియోకి. సో మీరు అందరూ వీలైతే వెళ్ళి ఒకసారి రిపోర్ట్ చేయండి. మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మన పర్స్ రూపాయి తీసి వాళ్ళకి ఇస్తేనే హెల్ప్ చేసినట్టు కాదు. వాళ్ళ పర్స్ లోంచి ₹1 వేస్ట్ అవ్వకుండా సేవ్ చేయడం కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. సో ఈ రోజు నేను ట్యాగ్ చేస్తున్న ఆ పేజ్ కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లేదంటే వాళ్ళని ఈ వీడియో కింద ట్యాగ్ చేయండి. ఇంకా ఆ పేజ్ ని ఎప్పటికీ ట్రస్ట్ చేయొద్దు. ఆ పేజ్ లో పొరపాటును కూడా కొనొద్దు అని చెప్పి. అండ్ ఇంతకి ఆ పేజ్ వచ్చేసి ఏంటంటే లవ్ టు వేర్ అనమాట. సో మన లాంటి నార్మల్ పీపులే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా కొన్ని పేజెస్ వల్ల మోసపోవడం అయితే జరుగుతుంది. నేను రీసెంట్ గా మహేష్ ఈవెన్ తన వీడియోలో కూడా చూసాను. తను కూడా ఏదో ఇన్స్టా పేజ్ వల్ల ఇలా మోసపోయింది అని అయితే చెప్పింది అనమాట. సో వీలైనంత వరకు అందరం ఈ వీడియోని స్టోరీలో షేర్ చేసి వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేద్దాము. ఇలా చేయడం వల్ల మిగతా వాళ్ళన్నా సరే మోసపోకుండా ఉంటారు. ఇంతకుముందు నేను ఆర్య కలెక్షన్స్ గురించి కూడా వీడియో ఇలా పెట్టేటప్పుడు అట్లీస్ట్ మీరన్నా నాలాగా మోసపోవద్దు అని చెప్పి నేను వీడియో పెట్టాను. కానీ కామెంట్స్ వచ్చి పెట్టిన వాళ్ళందరూ కూడా మేము వెళ్ళాం, కలెక్షన్ బాగాలేదు అనే కామెంట్స్ అయితే వచ్చాయి. సో నా ఇంటెన్షన్ మోసపోయిన వాళ్ళ కోసం కాదు, కొత్తగా అక్కడ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మోసపోకుండా ఉండాలనేది నా ఇంటెన్షన్. సో హోప్ నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎవరైనా మీ షాపింగ్ చేసే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసి పేజ్ గురించి తెలిసేలా చేయండి. ఖచ్చితంగా ఈ లవ్ టు వేర్ అనే పేజ్ ని మాత్రం రిపోర్ట్ చేయండి.